అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం స్కార్లెట్ ఫీవర్ గురించి తెలుసుకుందాము. ఇది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. స్ట్రెప్టోకోకస్ పయోజిన్స్ అనే బ్యాక్టీరియా వలన వస్తుందండి. ఎక్కువగా మనం చిన్న పిల్లల్లో చూస్తూ ఉంటాము. ఎవరైనా పిల్లలు తుమ్మిన, దగ్గిన రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ ద్వారా ఒక వ్యక్తి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుందండి. ఈ స్కార్లెట్ ఫీవర్ ఉన్న వారిలో మెయిన్గా తీవ్రమైన జ్వరం ఉంటుంది. జ్వరంతో పాటు గొంతు నొప్పి ఉంటుంది. అలాగే నాలుక పైన తెల్లటి కోటింగ్ అనేది ఏర్పడుతుందండి. క్రమంగా ఈ నాలుక దగ్గరగా ఉన్న ఫంగిఫామ్ ప్యాపిల్లా అనేది ఎర్రగా మారి స్ట్రాబెర్రీ రూపంలో చూస్తూ ఉంటాము. స్ట్రాబెర్రీ టంగ్ అంటాము. అలాగే మనకి అంగిలి భాగం హార్డ్ ప్యాలెట్లు, సాఫ్ట్ ప్యాలెట్లు ఎర్రటి మ్యాక్యూస్, ఎర్రటి ర్యాషెస్ అనేవి చూస్తూ ఉంటామండి. అలాగే చర్మం పైన కూడా ర్యాషెస్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఎర్రటి ర్యాషెస్ అనేవి చూస్తూ ఉంటాము. ఈ ఎర్రటి రెడ్ ర్యాషెస్ పైన చిన్న చిన్న దద్దులు అనేవి వస్తూ ఉంటాయి. సో మనకి చూడడానికి శాండ్ పేపర్ రూపంలో కనబడుతూ ఉంటుంది. సో వీటిని శాండ్ పేపర్ ర్యాషెస్ అంటూ ఉంటామండి. ఎక్కువగా ఈ ర్యాషెస్ అనేవి వీపు భాగంలో చూస్తూ ఉంటాము. క్రమంగా చేతులకి, కాళ్ళకి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అలాగే చీక్స్ భాగంలో కూడా ఉంటుందండి. మెయిన్గా ఈ ర్యాషెస్ అనేవి ఎప్పుడైతే ఈ ర్యాషెస్ పైన మనం ప్రెషర్ అప్లై చేస్తామో ఇది కలర్ బ్లాంచ్ అయిపోతూ ఉంటుంది. అంటే వైట్ కలర్గా మారుతుంది. మనం ప్రెషర్ రిలీజ్ చేయగానే వెంటనే రెడ్ కలర్ ర్యాషెస్లా మారుతూ ఉంటుందండి. ఈ లక్షణాలతో పాటు మనకి ఫ్యారింజైటిస్ ఉండడం, టాన్సిల్స్ అనేవి వాపు ఉండడం, తలనొప్పి, జ్వరం రావడం, కడుపు నొప్పి, వామిటింగ్స్, అలాగే దవడ కింద భాగంలో ఉన్న లింఫ్ నోడ్స్ అనేవి వాపు చెంది సెర్వైకల్ లింఫాడినోపతి అంటాము. ఇటువంటి లక్షణాలు అనేవి మెయిన్గా స్కార్లెట్ ఫీవర్లో చూస్తూ ఉంటామండి. స్కార్లెట్ ఫీవర్ ఉన్నవారు మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించాల్సి వస్తుంది. డాక్టర్ గారు మీకున్న లక్షణాలు బట్టి ఈ స్కార్లెట్ ఫీవర్ని నిర్ధారణ చేస్తూ ఉంటారు. అలాగే కొన్ని రక్త పరీక్షలు అనేవి సజెస్ట్ చేస్తూ ఉంటారండి. మెయిన్గా ఈ బ్లడ్ టెస్ట్లో తెల్ల రక్త కణాలు అనేవి పెరిగిపోతూ ఉంటాయి. మెయిన్గా ల్యూకోసైటోసిస్ అంటే ల్యూకోసైట్స్ అనే తెల్ల రక్త కణాలు, న్యూట్రోఫిల్స్ అనే తెల్ల రక్త కణాలు అనేవి లెవెల్స్ ఎక్కువైపోతూ ఉంటాయి. అలాగే ఈఎస్ఆర్, సిఆర్పి లెవెల్స్ కూడా ఎక్కువైపోతూ ఉంటాయండి. ఈ స్కార్లెట్ ఫీవర్ ఉన్న వారికి డాక్టర్స్ కొన్ని యాంటీబయాటిక్స్, పెన్సిలిన్, డైక్లోక్సిసిలిన్, సెఫెల్ఎక్సిన్ ఇటువంటి యాంటీబయాటిక్స్ అనేవి సజెస్ట్ చేస్తూ ఉంటారు. వీటి కోర్స్ అనేది కంపల్సరీ మనం డాక్టర్ గారు ఎన్ని రోజులు వాడమంటే అన్ని రోజులు యూస్ చేయాల్సి వస్తుందండి. సరైన సమయంలో స్కార్లెట్ ఫీవర్కి మనం చికిత్స చేయనట్లయితే కొన్ని కాంప్లికేషన్స్ అయితే చూస్తూ ఉంటాము. మెయిన్గా టాన్సిల్స్ దగ్గర ఉన్న వాపు ఉండడం, పెరిటాన్సిలర్ యాబ్సిస్ అంటాము, రైనైటిస్, సైనసైటిస్, అలాగే బ్రెయిన్కి స్ప్రెడ్ అయ్యి మెనింజైటిస్, లంగ్ ఇన్ఫెక్షన్ కావడం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, గుండె ఇన్ఫెక్షన్ ఇటువంటి కాంప్లికేషన్స్ అయితే చూస్తూ ఉంటామండి. స్కార్లెట్ ఫీవర్ రాకుండా మనం ఎటువంటి నివారణ చర్యలు పాటించాలి? మెయిన్గా పరిశుభ్రత అనేది మెయింటైన్ చేయాలండి. అలాగే హ్యాండ్ వాషింగ్, చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. తుమ్మిన, దగ్గిన మనం చేతులు అడ్డంగా పెట్టుకోవాలి, కవర్ చేసుకోవాలి. ఇది అండి కంప్లీట్గా స్కార్లెట్ ఫీవర్ గురించి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.